వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారు. అతి చిన్న దేశం జపాన్తో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందన్న సిపిఐ నేత రామకృష్ణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాముతో సమానం. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం చేయదన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం జొన్నల కొనుగోలు కేంద్రంలో గోల్మాల్. అదేం లేదంటున్న అధికారులు, అదే వాస్తవం అంటున్న స్థానిక రైతులు. హైదరాబాద్ మియాపూర్ మైత్రీనగర్ పార్కు స్థలంలో హైడ్రా కూర్చువేతలు. కాలనీవాసులు ఫిర్యాదుతో మట్టి కుప్పలు తొలగించిన హైడ్రా అధికారులు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లో 4వ స్థానానికి చేరిందని మోడీ చేసుకుంటున్న ప్రచారానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డప్పు కొడుతున్నారని సిపిఐ నేత రామకృష్ణ ఆరోపించారు. 14 కోట్ల జనాభా ఉన్న జపాన్తో పోటీ పడుతున్న మన దేశ నేతలను చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. 140 కోట్లకు పైన ఉన్న మన భారతదేశం చైనాతో పోటీ పడాల్సి పోగా జపాన్తో పోటీ పడుతున్న దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో 4వ స్థానానికి చేరిందని, దానికి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క విధానాలే కారణమని చెప్పి గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున డబ్బా కొడుతూ ఉన్నారు. ఈ డబ్బా కొట్టడంలో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ముందు పీఠన ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ అయితే ఆయన నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి పాపం అన్ని బాగా కనపడవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త, అన్ని విషయాలు తెలుసుండేవాడు, సీనియర్ పాలిటీషియన్. మరి ఆయన కూడా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే దాంట్లో ఆయన కూడా అగ్రభాగాన్ని ఉన్నాడు. వాస్తవానికి మరి 4వ స్థానానికి ఎక్కడ చేరిందంటే, యాక్చువల్గా జనాభా 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ దేశంలో వారు $4.186 ట్రిలియన్ వారి ఆర్థిక వ్యవస్థ ఉంటే, మన ఇండియా 4.187 ఉంది. అంటే దాదాపు జపాన్ మనం ఈక్వల్ గా ఉంది. ఇంకా బ్రహ్మాండం అని చెప్తా ఉన్నాడు. అసలు జపాన్తో నువ్వు పోల్చుకోదగవా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఉన్నది 12 కోట్ల జనాభా, 12 కోట్ల 30 లక్షల మంది. మనం 146 కోట్ల జనాభా ఉన్న దేశం. ప్రపంచంలో ఏదో సాధించామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కానీ కాదు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతమైన దేశం అమెరికా దేశము. అమెరికా వాళ్ళది దాదాపు $30.51 ట్రిలియన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి అమెరికాతో పోటీ పడలేము, అమెరికా ధనవంతమైన దేశం. కానీ చైనాతోనైనా పోటీ పడాలి కదా. ఎందుకంటే జనాభా రీత్యా చూసినప్పుడు దాదాపు వారు 140 కోట్లు ఉన్నారు, మనం అదే మేర దానికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాం. 87లో $0.27 ట్రిలియన్ ఇండియా ఆర్థిక వ్యవస్థ. అదే విధంగా చైనా కూడా అదే మోతాదులో ఉంది. సేమ్ 19. మాజీ సీఎం జగన్ మాకు కౌంట్ కూడా కాదని, అతను ఒక సచ్చిన పామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కామెంట్ చేశారు. నేటి నుండి కడప వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ఆయన భారీ క్యాన్వర్లతో బయలుదేరారు. అర్బన్ టీడీపీ కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో కరోనా పరిస్థితిలో తాము మహానాడును ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల కాలలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పటికైనా తాము ప్రభుత్వంలో చేయమని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో రాష్ట్ర కమిటీ అయితేమి, జిల్లా స్థాయి కమిటీ అయితేమి మహానాడుకు బయలుదేరడం జరిగింది. ఈరోజు రేపు ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో నాయకులు వాళ్ళంతా కలిసి వెళ్ళడం జరుగుతుంది. 29వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు 15,000 మంది వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా మహానాడు అంటేనే మా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పెద్ద పండుగ. ఆ పండుగ
మళ్ళా చాలా రోజుల తర్వాత గతంలో కరోనా టైంలో కానీ ఈ టైంలో సరిగా అంటే ఇంత భారీ ఏర్పాట్లలో చేయలేకపోయాం కరోనా ఉందని చెప్పేసి. కానీ ఈ రోజు మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కడపలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మా తెలుగుదేశం పార్టీ ఏంటో మేము కొంచెం కడపలో చూపిస్తామని చెప్పేసి అనంతపురం కార్యకర్తల తరపున అందరి తరపున తెలియజేస్తాను. అలాగే ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాగే కార్యకర్తలకు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రతిదీ చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు చూసింది మా ఎంపీ గారు వాళ్ళ సిస్టర్ చనిపోతే ఎక్కడో డెహ్రాడూన్ నుంచి 2 స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో హాస్పిటల్లో ఒక వాళ్ళ బావగారిని అలాగే గుంతకల్కి వాళ్ళ చెల్లెలు గారిని చేర్చడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా కార్యకర్తలు దాదాపు 1 సభ్యత్వాలకు పైగా ఈ రోజు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో 25,000 కన్నా ఎప్పుడు దాఖలు లేవు. కానీ ఈ రోజు 78,000 పైచిలకు సభ్యత్వాలు అనంతపురం నియోజకవర్గం నుంచి చేయించడం అంటే కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం మొదలైంది. ఈసారి ముఖ్యంగా 1,000 సభ్యత్వాల పైన ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త మేము వెళ్ళి మహానాల్లో పాల్గొనాలని చెప్పేసి ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు మేము ఎక్స్పెక్టేషన్స్ కానీ కనీసం 60-70 లక్షలకు తక్కువ కాకుండా ఈ మహానాడుకు వస్తారని చెప్పేసి అంచనా వేసుకుంటున్నాము. ఖచ్చితంగా కడప ఇలాకాలో తెలుగుదేశం పార్టీ అంటే ఏందో చూపిస్తామని చెప్పేసి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి అనేది సచిన్ పామ్ అండి. ఆల్రెడీ 11 సీట్లతోనే కేవలం ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏవైతే తప్పులు చేశారో అలాంటి తప్పులు మేము చేయట్లేదు. ఈరోజు అంటే ఏదైనా మీటింగ్ జరిగితే చెట్టు కొట్టడం లేకపోతే పరదాల కింద దాక్కొని పోవట్లేదు. మేము పబ్లిక్ గా కడపలో పబ్లిక్ గా 125 ఎకరాల్లో మీటింగ్ పెట్టాము. ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి అనే అతను మేము ఆయన్ని అసలు టార్గెట్ లేదు, ఆయన ఆలోచన కానీ లేదు మాకు. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఉన్నాడని కానీ ఆలోచన కానీ లేదు మాకని చెప్పి తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా నారంగి నియోజకవర్గం మనూర్ మండలంలోని జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద సకాలంలో జొన్నలు కొనుగోలు చేయటం లేదని, కాంట తప్పుగా చేస్తున్నారని, డబ్బులు ఇచ్చిన వారి జొన్నలను ముందుగా కాంట చేస్తున్నారని, మిగతా రైతులకు 3-4 రోజులపై కొనుగోలు చేయకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆవేదన చెందిన రైతులు గోడు వార్తలను ప్రచారం చేసిన మీడియాపై గోడన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సరైన తూకం చేస్తూ జొన్నలు కొనుగోలును చేస్తున్నామని కొంతమంది మీడియా మిత్రులు చెబుతున్నప్పటికీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మరోపక్క రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పత్రికా విలేకరి మనూర్ జొన్నల కొనుగోలు కేంద్రంపై అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఇబ్బందికి గురవుతున్నామని రైతులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నలు అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వస్తే మూసేసి ఉందని చెప్పారు. తనకు తెలియకుండా తన ఫోటో పెట్టి జొన్నల కొనుగోలు కేంద్రంలో సమస్యలు ఉన్నాయి అని రాశారని రైతు ఆ విలేకరిపై మండిపడ్డారు. కాంటా కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా అసత్య ప్రచారం వార్తా రూపంలో రాశారని అన్నారు. ఆయన చేసిన అసత్య ప్రచారం వల్ల కొనుగోలు కేంద్రం బంద్ ఉందని రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కాంటా కరెక్ట్ జోకుతున్నారా అని విలేకరి అడగడంతో తాము కరెక్టే జోకుతున్నారని చెప్పాను అని చెప్పారు. కానీ మేము చెప్పింది ఒకటి, ఆ విలేకరి రాసింది మరొకటి అని మండిపడ్డారు. రైతులు తాము తెచ్చిన జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్న సాక్షి ఎంకర్ అయితే ఫోటో తీసుకున్నది, ఫోటో తీసుకొని కాంటా కరెక్ట్ చేసిరు, ఆ పేపర్కి వేసుకొని మ్యాటర్ రాసుకున్న పేరు అడిగితే పేరు చెప్పిన దానికి అల్జల్ చేసేసి మూపించేసి అన్న. రైతులు కూడా చాలా మంది కాంటా చేసేటి ఇంకా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర జొన్నలు తీసుకొస్తే దానికి టోకెన్ ప్రకారం అని చెప్పేసి సీరియల్ ప్రకారం ఇవ్వాల్సింది పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు టోకెన్ ప్రకారం తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పైసలకు దొప్పిడి, ఎవరైతే పైసలు ఇస్తున్నారో వాళ్ళని ముంగడి తీసుకుపోయి ఫస్ట్ జోకిస్తున్నారు. జోకిన తర్వాత మళ్ళా ఇక వేరే ఎవరన్నా వస్తే రేపు లేదంటే ఎల్లుండి, ఇప్పుడు 3-4 రోజులు అవుతుంది, కరెక్టే 4 రోజులు అవుతుంది చేస్తున్నాం, చూస్తున్నాం, వస్తున్నాము, అలా టోకెన్ ప్రకారంగా ఇవ్వకుండా అలా ఇష్టం వచ్చినట్టు ఇది చేసిర్రు. కడత ఇప్పుడు 50 అసలు యాక్చువల్లీ అంటే 50 కిలోల పాయింట్ 700 గ్రాములు తీసుకోవాల్సింది, కానీ 52.500 మీదనే పోతుంది. అంటే క్వింటల్కి 5 కిలోలు పోతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు లాస్ అవుతున్నా ఇక్కడ రైతులే లాస్ అవుతుంది. దాని ప్రకారంగా ఇది అన్యాయంగా నేనైతే భావిస్తున్నా.
హమాలి క్వింటల్కి వాళ్ళు 80 రూపాయలు కట్ చేస్తున్నారు ఒకటి కాకుండా. ఇది దీని ప్రకారంగా 80 రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. మళ్ళా ఇంతే అన్న. హైదరాబాద్ మియాపూర్ మైత్రీనగర్ పార్కు స్థలంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మైత్రీనగర్ phase 1 కాలనీ పార్కు ఎకరా స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి కుప్పలు వేశారు. పార్కు స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దాంతో హైడ్రా అధికారులు పార్కు స్థలంలో మట్టి కుప్పలను తొలగించారు. అనంతరం పార్కు చుట్టూ హైడ్రా అధికారులు నోటీసులు బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల రౌడీ షీటర్ చేతిలో గాయపడిన కానిస్టేబుల్ భార్య కళ్యాణి తన భర్తపై దాడిని ఖండిస్తూ కన్నీటి పర్వం వీడియో విడుదల చేసేది. తల్లి తండ్రి లేని అనాథనై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నన్ను బీసీ కులానికి చెందిన కానిస్టేబుల్ చిరంజీవి వివాహం చేసుకొని కంటికి రెప్పల్లా చూసుకుంటున్న హయత్నగర్లో హాయిగా జీవిస్తున్నామని తెలిపారు. సమాజంలో అశాంతికి ప్రయత్నిస్తూ పోలీస్ స్టేషన్లోనే కేసులతో ఉన్న వారే నా భర్తకు దారి కాసి చంపబోతే తప్పించుకొని పారిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడని తెలిపారు. దళిత బిడ్డను చేసుకొని రౌడీలు దాడిలో గాయపడి ప్రాణాల బయటకు వస్తే ఏ కుల సంఘాలు మమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు పుల్లగూర కళ్యాణి, మాది గురుపాలెం మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో హైతనగర్లో నివాసం ఉంటున్నాను. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ హైతనగర్లో ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పడుతుంది పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో రౌడీ షీటలు దాడి చేసి మారు ఆయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు. మా ఆయనకి ఏమైనా జరిగితే మేము మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపించి అయితేనే భావిస్తున్నారు. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితురాలు కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాడిలో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకేమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాదం మోపడం, నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీ అందరికీ దళిత సోదరి విన్నపం. జై భీమ్. సూర్యాపేట జిల్లా సిసిఎస్ పోలీసులు అక్రమ శిశు విక్రమ ముఠను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో 6 మహిళలు, 4 పురుషులున్నారు. ఈ ముఠ నుంచి 14 నెలలుగా మగ శిశువులను స్వాధీనం చేసుకొని చైల్డ్ వెల్ఫేర్
అధికారులను అప్పగించారు. రాజస్థాన్, అలహాబాద్, గుజరాత్ రాష్ట్రాల నుంచి 22 మంది శిశువులను తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక శిశువు 3 లక్షల నుంచి 7 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. నిందితుల్లో హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ వాసులు ఉన్నారు. గతంలో నిందితులపై శిశు విక్రయాల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం సాధించడంతో తిరంగా ర్యాలీ చేపడుతున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి, నరసింహ, అద్దేల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ సామర్థ్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం సాధించిందని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్కు ప్రధాని మోడీ హెచ్చరించినట్లు తెలిపారు. ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తూ భారత్ మాతాకి జై జవాన్, మాతరం మాతరం, మాతరం మాతరం. ఇంతటితో ఇక కార్యక్రమం ముగిసింది. రోజు కందుకూరు మండల కేంద్రంలో నిమ్మ అంజిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి చేసినటువంటి గ్రామం నుండి చేసినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ మండల అధ్యక్షులు, మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి అన్న గారికి, కరాడ జంగన్న గారికి, శ్రీరాములు యాదవ్ అన్న గారికి, ఎల్మెట్ దేవేంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా జిట్టి రాజేంద్ర అన్న గారికి, అదేవిధంగా పాపన్న గౌడ్ గారికి, మల్లారెడ్డి అన్న గారికి, సుదర్శన్ రెడ్డి అన్న గారికి, పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సత్తమన్న గారికి, అన్ని గ్రామాలలో ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులకి, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తూ భారత్ మాతాకి జై జవాన్, మాతరం మాతరం. మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్లోని సాయంత్రం కురిసిన వర్షంతో ఓ పేదింట కుటుంబంలో విషాదం మిగిలించింది. సుభాష్ నగర్ డివిజన్ సూరారం నగర్ కృష్ణవేణి అనే మహిళ ఇంట్లోని వర్షం నీరు చేరింది. అదే సమయంలో ఇంట్లో పండుకున్న ఆమె కుమారుడు పద్మారావు మధ్యమత్తులో ఉండిపోయాడు. ఇంటిలోనే వర్షం నీరు ఎక్కువ ఉండడంతో ఆమె కొడుకును కాపాడుకునేందుకు చేత కాకపోయినా కడుపు తీపితో కుమారుని పద్మారావును కాపాడేందుకు విఫలమైపోయింది. నీటిల నుండి కుమారుని ఇంటి నుంచి బయటకు లాక్కొని రావటం చూసిన ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెకు తోడ్పడాల్సింది పోయి వీడియోలు తీస్తూ మానవత్వాన్ని మంటగలిపారు. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో కుమారుడు మృతి చెందిన ఆ మహిళ రోదనను మిన్నంటిపోయాయి. కుత్బుల్లాపూర్ సూరారం కాలనీ 130 డివిజన్ లాస్ట్ బస్ సమీపాన బ్యాక్ సైడ్లో పద్మరావు అనే వ్యక్తి మరి ఇక్కడ బయట కూర్చొని ఉండే సాయంత్రము కూర్చున్న తర్వాత వర్షం పడుతుందని తను లోపలికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ లోపలికి పోయిన తర్వాత వర్షం అనేది ఎక్కువ అయింది. మళ్ళీ ఈయనకు ఒక రూమ్ ఉన్నది, వాళ్ళ అమ్మగారికి ఒక కృష్ణవేణి వాళ్ళ అమ్మ పేరు, ఆమెకు ఒక రూమ్ ఉన్నది. మళ్ళీ ఆమె లేపి లొవ్వు వర్షం నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని లేపుతుంటే ఆయన లేవకపోతే తను ఏం చేసిందంటే తనని అల్ల నీళ్ళకి వెళ్ళి బయటికి గుంజుకొని వచ్చింది. గుంజుకొని రావడం చూసి ఎదురుంగింటోళ్ళు కూడా కొద్దిగా సాయం చేసి
తనని తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టడం జరిగింది. ఈ పద్మారావు ఎవరైతే చనిపోయిండో తనకి 3 పిల్లలు, భార్య. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండలేరు. మళ్ళీ పద్మారావుకు ఒక పెద్దాన్ని ఉన్నాడు, నరసింహ అని, తను చనిపోయిండు. మరి 2వ ఆయన ప్రవీణ్ అనేటాయన ఉన్నాడు, ఆయన చనిపోయిండు. 3వ ఆయన లోవర్ ట్యాంక్ మాండ్ దగ్గర అశోక్ అనేటాయన ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినాం, ఆయన వస్తున్నాడు. మన 4వ ఆయన ప్రదీప్ అనేటాయన ఉండే. ఆ ప్రదీప్ అనేటాయన కూడా 25 సంవత్సరాల క్రితం ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఇంతవరకు లేడు. మళ్ళీ ఈయన 5వ అతను పద్మారావు అతను, ఈయన డ్రైవర్ ఉద్యోగం చేస్తాడు. 6 నెలల నుంచి ఉద్యోగం అనేది చేయట్లేదు. ఇక్కడ తన భార్య గారు వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ అత్తగారింటికి వేరు. దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా ఇప్పుడైతే జరిగిన విషయం అయితే మీకు చెప్పేది ఇది. హైదరాబాద్ నాగోల్ గురూజీ సాయి రాజ్ అనే జ్యోతిష్కుడు కుటుంబ సమస్యలు తీరుస్తానని నమ్మి బలికించి దంపతుల నుంచి 32,000 నగదు, 5 తులాల బంగారం అపహరించాడు. బాధితురాలు గుండు రజని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిషాలు దొంగ బాబలు చెప్పే మాయమాటలను విని మోసపోవద్దని, అటువంటి మంత్రాలతో ఎటువంటి సమస్యల పరిష్కారం కావని పోలీసులు తెలిపారు. గుడ్ మార్నింగ్ సార్. 28/4/2025 నాడు మన దగ్గర ఒక మహిళ, 40 సంవత్సరాల మహిళ, జైపూరి కాలనీ ఉంటుంది, ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఈ విధంగా ఆమె ఒక రేణుక ఎల్లమ్మ జ్యోతిష్యాలయం అనేది జైపూరి కాలనీలో ఒక గురూజీ సాయిరాజ్ అని వ్యక్తి పెట్టాడు. అతని దగ్గరికి ఈయన భర్త సరిగా ఉండట్లేదనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు నీ భర్త వేరే మహిళతోటి మహిళా కారణంతో విడిపోతాడు కాబట్టి కొన్ని పూజలు చేస్తే దాన్ని ఆపవచ్చు, ప్లస్ భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది, అది కూడా మనం తప్పించడం పూజలు చేయాలని ఒకసారి 10,000 రూపాయలు, మరొకసారి 25,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. తీసుకొని తర్వాత మళ్ళీ అది ఏదో పూజలు చేసి ఒక నిమ్మకాయ ఇలాంటి రాగికి సంబంధించిన రేకు లాగిస్తే అది దిండు కింద పెట్టుకోమంటారు. ఆ నెక్స్ట్ డే కనబడకపోతే ఇది చాలా ఎక్కువ ఉంది, ఇంకా పూజలు చేయాలని చెప్పారు. తర్వాత డబ్బులు కావాలంటే మోసపోయానని తెలుసుకొని మళ్ళీ గట్టిగా అడిగేసరికి ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, అక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళిపోవడం. దాంతో మా నాగోల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ మహిళా కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. అతను పట్టుకొని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారు. అతి చిన్న దేశం జపాన్తో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందన్న సిపిఐ నేత రామకృష్ణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాముతో సమానం, గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం చేయదన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం జొన్నల కొనుగోలు కేంద్రంలో గోల్మాల్. అదేం లేదంటున్న అధికారులు, అదే వాస్తవం అంటున్న స్థానిక రైతులు. హైదరాబాద్ మియాపూర్ మైత్రీనగర్ పార్కు స్థలంలో హైడ్రా కూర్చువేతలు. కాలనీవాసులు ఫిర్యాదుతో మట్టి కుప్పలు తొలగించిన హైడ్రా అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.